మల్లన సో నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓట్లు వేసినటువంటి నిజాయితీ గల ప్రజలందరికీ ఓటర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పర్ఫార్మెన్స్ను ఇప్పుడు ప్రేక్షకుల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు చాలా పత్రికలు చాలా టీవీ ఛానళ్ళు చూసిరు. లిటరల్గా ఒక మిత్రుడు అంటే ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నటువంటి బీసీ బిడ్డ ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి అన్న మా సార్ ఏం చెప్తుండంటే తీన్మార్ మల్లన్న ఒక సీటు కూడా గెలవలేదని చెప్పి మీరు వార్త రాయండి అని చెప్పినంటే మనం వద్దని చెప్పారు కదా సార్ అంటే లేదు వాళ్ళకి మంచి జరిగేది రాయొద్దు కానీ వాళ్ళకి చెడైంది రాయాలని చెప్పినట్టు వాయిస్ ఓవర్ ఉంది నా దగ్గర. కానీ అతని పేరు రివీల్ చేయొద్దు ఎందుకంటే మన బీసీ బిడ్డ కాబట్టి. ఈడ చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకురావాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది, ఎన్ని స్థానాల్లో ఓడిపోయింది, ఎన్ని స్థానాల్లో గెలిచింది, ఎన్ని స్థానాల్లో ప్రభావం చూపించింది, ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీని దెబ్బకొట్టింది. ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిజంగా నిన్నటి ఫలితంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆ ఫలితాన్ని నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో అదే ఫలితంగా నేను చూస్తా ఉన్నా. సో అందులో కొన్ని ఆసక్తికరమైనటువంటి ఫ్యాక్ట్స్ను మీ ముంగట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఇక్కడ ఒకసారి చూస్తే ఇప్పుడు అన్ని పార్టీలు చూస్తే కాంగ్రెస్ దున్నేసింది, కాంగ్రెస్ పొడి చేసింది అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ 1410 స్థానాల్లో ఓడిపోయింది. నిన్నటి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 1410 స్థానాల్లో ఓడిపోయింది. 47.83 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. బీజేపీ పార్టీ 2298 స్థానాల్లో ఓడిపోయింది. 87% సీట్లలో ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 2099 సీట్లలో ఓడిపోయింది. 72% సీట్లలో ఓడిపోయింది భారత రాష్ట్ర సమితి. అత్యధికంగా ఓటమి శాతం బీజేపీకి 87%, తక్కువ ఓటమి శాతం కాంగ్రెస్కు 47%, బీఆర్ఎస్కు 72%. ఈ పార్టీలు ఒక పార్టీ 135 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, ఒక పార్టీ ఏమో దాదాపు బీజేపీ ఒక 40-45 ఏళ్ల పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక 25 ఏళ్ల పార్టీ. ఈ పార్టీలు సుదీర్ఘ కాలం అనుభవం ఉన్న పార్టీలు ఇన్ని సీట్లలో ఓడిపోయినాయి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొత్తం పోటీ చేసిన స్థానాలు 8 స్థానాల్లో ఒక వార్డు జమ్మికుంటలో 7వ వార్డును మా మద్దతుతోటి గెలవడం జరిగింది. అక్కడ కత్తెర గుర్తు విజయం సాధించడం జరిగింది. మా రఫీ అక్కడ విజయం సాధించిండు. ఆయనను కాంగ్రెస్ వాళ్ళు రాత్రి కిడ్నాప్ చేసిరు, అది వేరే. ఒక వార్డులో 108 స్థానాల్లో పోటీ చేసి ఒక వార్డులో గెలిచినాం. 4 వార్డులలో 2వ స్థానంలో ఉన్నాం, 7 వార్డులలో 3వ స్థానంలో ఉన్నాం, 16 వార్డులలో 4వ స్థానంలో ఉన్నాం. ఇక్కడ గెలుపు మేము పోటీ చేసినటువంటి మొత్తం పర్సంటేజ్ ఎంత అంటే 3% సీట్లలో మేము పోటీ చేసినాం. 3% సీట్లలో పోటీ చేసినటువంటి సందర్భంలో 0.93% మేము విజయం సాధించినాం. ఇక్కడ 4 వార్డులు 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నాం. 2వ స్థానం అంటే 3.70% మేము 2వ స్థానానికి వచ్చినాం. ఇక 7 వార్డులు 3వ స్థానానికి వచ్చినాం. 3వ స్థానం 6.48%, 4వ స్థానం 14.81%. కేవలం 15 రోజుల క్రితం పార్టీ గుర్తు తీసుకున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలలో ఇంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని ఎవరు ఊహించరు. దీన్ని మించిన బెటర్ పర్ఫార్మెన్స్ మాకేం లేదు. ఇక రెండో అంశం, ఇంకా ఇదే కాదు, ఇవాళ జనగామలో హంగొచ్చిందంటే కారణం ఎవరు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఆడ కాంగ్రెస్ గెలవాల్సిన సీటు 10 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆడ 3వ స్థానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. ఆడ 3వ స్థానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది, కాంగ్రెస్ ఓడిపోయింది. లేకపోతే ఆడ కాంగ్రెస్ ఖాతాలో పడేది అది జనగామ. జమ్మికుంటలో హంగొచ్చింది. అక్కడ మా రఫీ ఇప్పుడు కీలకం. ఇప్పుడు అక్కడ ఆయన ఓటు చాలా కీలకం. జనగామలో హంగొచ్చింది. ఇప్పుడు నాకు ఎక్స్-అఫీషియో ఓటు ఉంది, నేను ఎమ్మెల్సీని. జనగామలో హంగొచ్చింది, తొర్రూరులో హంగొచ్చింది, కేసముద్రంలో వచ్చింది, మహబాద్లో వచ్చింది. ఈ చోట్ల హంగొచ్చినాయి. ఇవి నా పరిధి ప్రాంతాలు. సో ఇక్కడ ఇంకొక బీసీని చైర్మన్ చేసేటువంటి ఛాన్స్లో నేను పాల్గొంటా. సో ఈ రకంగా ఇవి మేము సాధించినాయి. ఇక ప్రధానంగా చూస్తే ఎల్లంపేటలో 8వ వార్డు టీఆర్పీ అభ్యర్థికి 364 ఓట్లు వస్తే కాంగ్రెస్కి 29, బీజేపీకి 19. ప్రధాన పోటీదారుగా టీఆర్పీ నిలబడ్డదాడ.
ఇక్కడ జనగామలో 5వ వార్డు కాంగ్రెస్ కు 10 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది. టీఆర్పీ ఆడ 3వ స్థానంలో ఉంది. సూర్యాపేటలో 1వ వార్డులో టీఆర్పీకి 700 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ 87 ఓట్ల తేడాతో గెలిచింది మా మీద. 13వ వార్డులో టీఆర్పీకి 901 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ కు 483 ఓట్లు వచ్చినాయి. 43వ వార్డు కాంగ్రెస్ పై పైచేయి సాధించడం. ఇక్కడ 24వ వార్డులో బీజేపీని వెనక్కి నెట్టిన టీఆర్పీ 20, 31, 33, 34, 40 వార్డులు 4వ స్థానానికి స్థిర ఓటు బ్యాంకును మేము సుస్థిరం చేసుకున్నాం. ఇక్కడ 130 రోజుల టీఆర్పీ 130 రోజుల దీని వయస్సు టీఆర్పీది. దానికి మాకు గుర్తొచ్చి కూడా కేవలం 15-20 రోజులు కూడా కాలే కత్తెర గుర్తు. ఈ పార్టీల వయసు వాళ్ళు ఓడిపోయిన సీట్లు చూడండి. మేము కేవలం 130 రోజులలోనే ఎటువంటి ఫలితాల కంటే దాదాపు ఒక 28 స్థానాల్లో ఇగో ఇదేమో పోటీ చేసిన స్థానాలు 108, ఖాతా తెరిచి గెలుపు జమ్మికుంట 7వ వార్డు, పలు చోట్ల నిర్ణాయక ఓట్లు జమ్మికుంట 7వ వార్డు కౌన్సిలర్ మా రఫీక్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇవి లెక్కలు కదా. ఇక గమ్మత్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు మేము 28 స్థానాలలో వీళ్ళని డిస్టర్బ్ చేసినాం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీని 28 స్థానాలలో మేము డిస్టర్బ్ చేసినాం. మొత్తం ఇక్కడ 16, 4, 20, 28 వార్డులలో గెలిచేటోని ఓడిపోయేటోని గెలిపించినాం. అంటే వీళ్ళ విజయ అవకాశాలను నిర్ణయించే స్థాయికి మేము వచ్చినాం. 28 స్థానాలలో 108 స్థానాలలో 28 స్థానాలలో మేము పొలిటికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినాం. కేవలం 15 రోజుల గుర్తు తీసుకున్న వ్యవధిలోనే పొలిటికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయగలిగినాం. గజ్వెల్లో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్లో ఒక్కొక్క వార్డులో 150 ఓట్లు సంపాదించినాం. నిజాయితీగా అనా పైసా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ పార్టీ ఇలాంటి పర్ఫార్మెన్స్ తొలినాళ్ళలోనే చేసిందంటే అది మా గర్వకారణం. అది మా గర్వకారణం. 100,000 కోట్లు ఒక అంచనా ప్రకారం 5,000 కోట్ల రూపాయలను ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టినాయి. కేవలం మేము ప్రచారం చేసినాం, నిజాయితీగా ఓటర్లకు చెప్పినాం. మేము డబ్బులు మద్యం పంచము, మీకు సేవ చేస్తామని చెప్పినాం. ఆ రకంగా మమ్మల్ని నమ్మినటువంటి ఓటర్లు పుష్కలమైనటువంటి ఓట్లు మాకు ఇవ్వడం జరిగింది. మేము సంతోషంగా ఉన్నాం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజ్యాధికార పార్టీని సంతృప్తిపరిచినాయి. ఈ బీసీ ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చినాయి. ఈ ఊపుతోటి మరింత ముందుకు పోతాం, మరింత శక్తివంతంగా ప్రజల్లోకి వెళ్తాం. శక్తివంతంగా వాస్తవానికి గ్రామీణ ప్రాంత ఓటర్ల కత్తెర గుర్తు పరిచయం ఉంది, పట్టణ ప్రాంత ఓటర్లకు లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మొన్న పోటీ చేసినప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కత్తెర గుర్తుంది, కానీ ఇప్పుడు లేదు. ఇక్కడ కత్తెర గుర్తు తొలిసారిగా పట్టణ ప్రాంత ఓటర్ల దగ్గరకు వచ్చింది. సో కాబట్టి మా పార్టీ నుంచి కాబట్టి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇబ్బంది ఈ ఫలితాలంటే 1410 సీట్లలో ఓడిపోయిన కాంగ్రెస్కి ఇబ్బంది. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కనీసం క్లీన్ స్విప్ అంటే ఏంది? ఇంకా చాలా కాంగ్రెస్ క్లీన్ స్విప్ అని రాసు, క్లీన్ స్విప్ కాదు ఇది. క్లీన్ స్విప్ అంటే 10కి 10 గెలిస్తే క్లీన్ స్విప్ అంటారు. ఈడ 2948 స్థానాల్లో 1410 స్థానాలు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్విప్ ఎట్లయితే ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. భారతీయ జనతా పార్టీ 2298 స్థానాలలో ఓడిపోయింది. 87% సీట్లు కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 2099 సీట్లలో 72% సీట్లు. ఇవి ఈ ఉద్దండ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము కొత్తగా 0 నుంచి స్టార్ట్ అయినటువంటి పార్టీ మాది. 0 ఓటు నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇలా 28 స్థానాలు డిస్టర్బెన్స్ చేసే కాడికి వచ్చినాము. ఇలా 28 డిస్టర్బ్ చేసినాం, రేపు 1000 డిస్టర్బ్ చేస్తాం, ఆ తర్వాత అధికారంలోకి వస్తాం. ఏ పార్టీకైనా ఇదే. కాబట్టి మా ఫలితాల కోసం కష్టపడ్డటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మమ్మల్ని విశ్వసించి ఓట్లేసి స్వచ్ఛందంగా ఓట్లేసినటువంటి ప్రజలకు కానీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అందరికి కూడా అండగా నిలబడతాం. ఇది మా ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్. ఎంతసేపు ఇప్పుడు ఈ పత్రికలు ఇవన్నీ కాంగ్రెస్ ఇన్ని గెలిచింది, బీఆర్ఎస్ ఇన్ని గెలిచింది, బీజేపీ ఇన్ని గెలిచింది. అరే వాళ్ళు ఎన్ని ఓడిపోయిన సంగతి చెప్పారు ఎందుకు? వాళ్ళు ఎన్ని ఓడిపోయిన సంగతి ఎందుకు చెప్పారు? ఇంకా గమ్మత్ ఏంటంటే ఇక్కడనేమో తీన్మార్ మల్లన్న పార్టీ ఎక్కడ గెలవలేదనేది ఒక వార్త తయారు చేయమని వాళ్ళ హెచ్ఓడి చెప్పిండట. నాకు ఫోన్ చేసి గింత దుర్మార్గులు ఉంటారన్న అని చెప్పి ఫోన్ చేసాను. సరే అది వేరే. ఇది కాకపోగా ఎక్కడో ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు గెలిచిరు.
అది కవిత ఆధ్వర్యంలో గెలిచిరని రాసుకొస్తే వాడు ఖండించి గామెకు మాకు సంబంధమే లేదని చెప్పిండు. ఈ పత్రికల ఉత్సాహం, పేపర్ల అత్యుత్సాహం చూస్తూ ఉంటే అదేనో ఉండే నాకు ఎవరు పంపించారు. అసలు ఆమెకు మాకు సంబంధమే లేదండి, ఆమె దాంట్లో మేమెందుకు చేరినామని చెప్పి వాళ్ళు ఏదో ఖండన చేశారు. మొత్తానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణంగా ఈ ఫలితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాము. ఈ ఫలితాన్ని మేము సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉన్నాం. ఇగో ఇగో మా ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఇగో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక చోట 279 ఓట్లు, కాంగ్రెస్ను కూడా ఇక్కడ దెబ్బగొట్టినాం. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ దాదాపు 700 ఓట్లు సంపాదించింది. ఇంకో చోట తెలంగాణ రాజ్యాధికార పార్టీ 901 ఓట్లు సంపాదించింది. ఇక్కడ బీజేపీకి 22 ఓట్లు, బీఆర్ఎస్కు 483 ఓట్లు. ఇవి కాదా రిజల్ట్? ఇది కాదా మా ఆత్మవిశ్వాసం పెంచేటువంటి? ఇక్కడ ఇగో ఇదేందో దీంట్లో కవితకు షాక్, మాకు జాగృతికి సంబంధం లేదు వడ్డేపల్లి శ్రీనివాసులు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమ అభ్యర్థులు గెలిచి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని చెప్పిన జాగృతి చీఫ్ కవితకు షాక్ తగిలింది. తమకు జాగృతి సంస్థతో సంబంధమే లేదని ఇక్కడ విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాస్ చెప్పారు. అసలు తాము కవిత జాగృతి సంస్థలో చేరలేదని ఫార్వర్డ్ బ్లాక్ నుంచే పోటీ చేసి గెలిచామని చైర్మన్ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇక పాపం ఈ విజయాన్ని ఆ కవిత గట్టబెడతాందుకు నానా కష్టపడతా ఉంది మీడియా అంతా. వెలుగు మేం పేపర్లు రాసింది ఫస్ట్ పేజీలో, వెలుగు పత్రికల ఫస్ట్ పేజ్ ఉంది. అక్కడ కవిత ఖాతాలో మున్సిపాలిటీ అని రాసింది. ఆమెకు మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తారు. అంటే వీళ్ళ పత్రికల హడావిడి, వీళ్ళ పత్రికల బాధ, ఈ పత్రికలకు ఉన్నటువంటి గోస చూస్తూ ఉంటే అంటే ఈ పత్రికలు ఎలా పనిచేస్తా ఉన్నాయి, ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇది ఇట్లా పెడితే ఈ ఎన్నికలను ఒకసారి విశ్లేషిస్తే తెలంగాణ రాష్ట్రంలో 12 మంది మంత్రులు దాదాపుగా మనకు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నారు. ఆజారుద్దీన్ వీళ్ళు మినహా ఇంకొంతమంది. ఇప్పుడు ఈ 12 మంది మంత్రుల పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. వీళ్ళు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నుంచి 100కు 100% గెలుపు, 100 మార్క్స్ 100% విన్ను అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఉంటే బట్టి విక్రమార్క 95.45%, 22కి 21 గెలిచిండు బట్టి విక్రమార్క. శ్రీధర్ బాబు వచ్చేసి 84.62% విజయాన్ని సాధించిండు. జూపల్లి కృష్ణారావు 84.21%, వాకిటి శ్రీహరి 81.25%, పొన్నం ప్రభాకర్ 80%. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక దామోదర్ రాజనరసింహ గారు 80%, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 75%, ఉత్తమ్ కుమార్ రెడ్డి 67%, వివేక్ వెంకటస్వామి 61%. ఇక్కడ వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో ఒక మున్సిపాలిటీ పోయింది, ఒక చెన్నూరు ఒకటి వచ్చినట్టుంది. ఇక సీతక్క ములుగులో విజయం సాధించింది, 20 వార్డులకు 12 గెలిచింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 48కి 27 వచ్చినాయి, 56.25%. సో టాప్ 3 ప్రదర్శన అడ్లూరు లక్ష్మణ్ కుమార్, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఉంటే మధ్యస్థ ప్రదర్శన జూపల్లి, వాకిటి, పొన్నం, దామోదర, పొంగులేటి ఉన్నారు. తక్కువ శాతం ఉన్నవారు ఉత్తమ్, వివేక్, సీతక్క, కోమటిరెడ్డి. వీళ్ళు అత్యంత తక్కువ పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి మంత్రులు. వీళ్ళ ఇలాకాలోనే సరిగా లేదనేది వీళ్ళని బట్టి అర్థమవుతా ఉంది. సో ఇక్కడ మంత్రులకు సంబంధించినటువంటి లెక్కలు ఇవి. ఇక బీసీలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇయ్యొద్దు అని చెప్పి ఈ దొంగ ప్రభుత్వం రెడ్లు వెలమలు అంతా కలిసి ఈ బుట్టంగారి మాధవరెడ్డి అంటోతోటి హైకోర్టులో కేసు వేయించిరా. బుట్టంగారి మాధవరెడ్డిని బీసీలంతా తొక్కుడు తొక్కి కసరు కట్టి నిన్న ఓడగొట్టిరు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఓడించిరు. ఇది కదా బీసీల విజయం, ఇది కదా మా ఆత్మగౌరవాన్ని పెంచేది. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ శక్తివంతంగా ముందుకు పోతుంది. రాబోయేటువంటి ప్రతి ఎన్నికను చాలా చాకచక్యంగా ఎదుర్కోబోతా ఉంది. మొట్టమొదటి ఎన్నికల్లో మా గుర్తుతో పోయినటువంటి ఎన్నికల్లో మేము చాలా సాటిస్ఫైగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. 28 స్థానాలు డిస్టర్బ్ చేసినటువంటి వాళ్ళం రేపు పొద్దున అన్ని పార్టీలను కూడా డిస్టర్బ్ చేసే శక్తికి వస్తాం, ఆ తర్వాత అధికారంలోకి వస్తాం. ఇది మేము మాకున్నటువంటి ఆలోచన. దీనికోసం కష్టపడ్డటువంటి వాళ్ళందరికీ, పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి. ఇక మిగతా వార్తల్ని, ఆ పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని గౌరవ సుదర్శన్ గారు